హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఏపీడీఎస్సీ అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ని పెంచడం జరిగింది. అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇది ఎవరికి అప్లై అవుతుంది, మేము అప్లై చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నా, చివరిదాకా చూడండి ఈ వీడియో. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అప్పర్ ఏజ్ లిమిట్ 42 సంవత్సరాల నుంచి, ఇక్కడ మీరు గమనించండి, 42 సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు ఇచ్చారు, 44 సంవత్సరాలకు పెంచారు. అయితే ఇది ఎవరికి అప్లై అవుతుంది? చాలామందికి డౌటు, మేము అప్లై చేసుకోవచ్చా అసలు లేదా, మేము అర్హులమా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి దీనికి చాలా ఫుల్ క్లారిటీ దీంట్లో ఇస్తాను నేను. ఇక్కడ గమనిస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ మెగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫ్రమ్ 42 to 44 years రెస్పెక్ట్ ఆఫ్ teacher recruitment only in the ensuing mega DSC and fixing the cut-off date to 1/7/24 for reckoning the age as a special case and one-time measure. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఈ ఒక్క డిఎస్సికి మాత్రమే, ఈ టీచర్ రిక్రూట్మెంట్కి మాత్రమే, ఈ నోటిఫికేషన్కి మాత్రమే అప్లై అవుతుంది. ఇక ఏ నోటిఫికేషన్కి, ఏ జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై కాదు. ఇప్పుడు ఇచ్చిన ఏ జాబ్ నోటిఫికేషన్స్ కూడా అప్లై కాదు. అది కేవలం ఈ ఒక్క డిఎస్సి, ఈ నోటిఫికేషన్కి, ఈ డిఎస్సికి మాత్రం అప్లై అవుద్ది. సరే, ఇక్కడ విషయం ఏంటి అంటున్నాడు, అప్పర్ ఏజ్ లిమిట్ 42 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకి పెంచారు కదా. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేము అప్లై చేసుకోవచ్చా, మా ఏజ్ పలానా, మేము అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ మీకు క్లారిటీగా ఉంది, ఏజ్ రిలాక్సేషన్ కట్ ఆఫ్ డేట్ అనేది ఇక్కడ 1/7/2024 అని మెన్షన్ చేశాడు. 1/7/2024 కట్ ఆఫ్ డేటు అంటే అర్థం ఏంటంటే, ఈ డేట్ నాటికి జూలై 1, 2024, లాస్ట్ ఇయర్ జూలై 1, 2024 నాటికి ఎవరికైతే 42 సంవత్సరాలు వస్తాయో, నిండుతాయో, లేదా నిండిపోతే వాళ్ళు అనర్హులు కదా, నిండిపోతే వాళ్ళు అనర్హులే. కాబట్టి వాళ్ళకి 42 సంవత్సరాలు 1/7/2024కి లేదా దానికి ముందు మరి 42 సంవత్సరాలు నిండిపోయినప్పటికీ వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు 44 సంవత్సరాల వరకు. కాబట్టి అంటే ఇక్కడ మీరు గమనించండి, 1/7/2024 నుంచి 2024 నుంచి అలాగే 1/7/2025 ఇప్పటికి అతనికి ఒకవేళ ఈ 1/7/2024 నాటికి ఒక వ్యక్తికి 42 సంవత్సరాలు అనుకోండి, అతను అనర్హుడు కాబట్టి అప్లై చేసుకోవడానికి ఇప్పుడు అతనికి అదే ఏజ్, ఈ 1/7/2024 నుంచి 1/7/2025 అంటే ఈ సంవత్సరం జూలై నాటికి 1 ఇయర్ అంటే 43 సంవత్సరాలు వస్తాయి అతనికి. కాబట్టి అతను అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికంటే ముందే అంటే 1/7/2023 1/7/2023 నాటికి 42 సంవత్సరాలు నిండిపోయిన వ్యక్తి ఉన్నా అతను కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. 1/7/2023 నాటికి ఒక వ్యక్తికి 42 సంవత్సరాలు వచ్చినా అంటే 2023 జూలై 1 నాటికి 42 సంవత్సరాలు వస్తే అతను కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అతనికి ఇప్పుడు 44 సంవత్సరాలు ఇంకా నిండలా. ఎప్పుడు జూలై వస్తే కానీ 44 సంవత్సరాలు నిండవు అతనికి. ఏంటి, ఇప్పుడు 2023 జూలైలో పుట్టిన వ్యక్తికి ఇప్పుడు 44 సంవత్సరాలు ఇంకా నిండలేదు కాబట్టి అతను కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 2024 జూలై నాటికి ఎవరికైతే 42 సంవత్సరాలు నిండిపోతాయో అతను కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. అతను 43 సంవత్సరాలే వస్తాయి కాబట్టి మీకు ఇంకా 44 సంవత్సరాలు నిండకపోతే మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసాడు ఇక్కడ. 1/7/2023 నాటికి ఎవరికైతే 42 సంవత్సరాలు నిండిపోయాయో వారందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు 44 సంవత్సరాలు ఇంకా రాలేదు కాబట్టి 43 సంవత్సరాలే ఉంటాయి కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 2023 జూలై అప్పటికి 42 సంవత్సరాలు నిండిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా 44 సంవత్సరాలు నిండలేదు కాబట్టి. ఓకే, 44 సంవత్సరాలు ఎవరికైతే ఇంకా నిండలేదో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. అలాగే 2022 జూలై 1 నాడు ఎవరైతే అంటే 2022 జూలై అప్పటికి ఎవరికైతే 42 సంవత్సరాలు నిండిపోతాయో వాళ్ళు అప్లై చేసుకోవడం కుదరదు. ఎందుకంటే వాళ్ళకి 45 సంవత్సరాలు వచ్చేది దగ్గర. కాబట్టి వాళ్ళకి 44 నిండిపోతాయి కాబట్టి ఇప్పటికి వాళ్ళు అప్లై చేయడం కుదరదు. కానీ 2023 జూలై నాటికి ఎవరికైతే 42 సంవత్సరాలు నిండిపోయినాయో వాళ్ళంతా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చండి.
ఓకే, ఇది కట్ ఆఫ్ డేటు. ఈ కట్ ఆఫ్ డేట్ ఎందుకు ఇచ్చారంటే ఈ సంవత్సరం నాటికి 1/7/2024 నాటికి 42 సంవత్సరాలు నిండిపోయిన వాళ్ళు పాపం అనర్హులు అవుతారు కాబట్టి వాళ్ళకి ఒక 2 సంవత్సరాలు పెంచితే వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆ యొక్క రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1/7/2024 నాటికి 42 సంవత్సరాలు నిండిపోయిన వ్యక్తికి ఇంకా ఈ నెల 25 జూలై రాలేదు కాబట్టి అతనికి కేవలం 43 సంవత్సరాలే ఉంటాయి కాబట్టి అతను అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే 2023 జూలై 1 నాటికి 42 సంవత్సరాలు నిండిపోయిన వ్యక్తి 2023 అండి. 2023 జూలై 1 నాటికి 42 సంవత్సరాలు నిండిపోయిన వ్యక్తి కూడా ఈరోజు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అతను 44 సంవత్సరాలు ఇంకా నిండలేదు కాబట్టి. ఓకే, ఇది కట్ ఆఫ్ డేటు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.